శివ జైలుకి వెళ్ళలేదని తెలుసుకొని గుణ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? శివ జైలుకి వెళ్ళకుండానే కేసు వాపస్ తీసుకున్నారా, కేసు కొట్టేశారా అని అంటూ ఉంటాడు గుణ. అవునన్నా, ఆవిడ కేసు వాపస్ తీసుకుందట. ఇక శివ మీద ఎటువంటి కేసు ఉండదు అని అంటూ ఉంటాడు. గుణ మనిషి అయితే అంత ఈజీగా ఆవిడ కేసు వాపస్ ఎలా తీసుకుందిరా? వాడు జైలుకి వెళ్తాడని ఈ వీడియో బయట పెడితే మళ్ళీ వాడు చచ్చినట్టు మన దగ్గరికి మనల్ని బ్రతిమలాడుకుంటూ వస్తాడని నేను ఎన్నో ఊహించాను. అలాగే వాడు జైలుకి వెళ్ళి కనీసం సంవత్సరం అయినా సరే జైలు శిక్ష అనుభవిస్తాడేమో అనుకున్నాను. మరి ఆవిడ అంత ఈజీగా ఎలా కేసు వాపస్ తీసుకుంది? ఈ కేసులో శివ అరెస్ట్ అయ్యి ఆ బాలు మీనా కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఈ గుణతో ఎందుకు పెట్టుకున్నామా అని బాధపడుతూ ఉంటారనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారన్నమాట అని అంటూ ఉంటే, అవును వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు అంతా కూడా సమస్య తీరిపోయింది అని అంటూ ఉంటాడు. అయినా దొంగతనం చేసిన వాడిని అంత ఈజీగా అలా ఎలా వదిలేశారన్నా? కనీసం శిక్ష వేయకుండా అలా ఎలా బయటపడేశారు? నాకేమీ అర్థం కావడం లేదు. మొత్తానికి ఆ శివకి ఇక మనం కనిపించము అని అంటూ ఉంటే, ఆ శివగాడికి మనం కనిపించకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం వాడు చచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు, చూస్తూ ఉండు అని అనగానే, ఏంటన్నా నువ్వు ఇంకా కలలు కంటూనే ఉన్నావా శివ ఇక్కడికి వస్తాడని? ఇప్పుడు శివకి వాళ్ళ బావ దేవుడయ్యాడు, నువ్వు శత్రువు అయ్యావు, నీ దగ్గరికి ఇంక ఎందుకు వస్తాడు అని అంటూ ఉంటే, రే ఎప్పుడైనా సరే వాడు ఏదైనా తప్పు చెయ్యకపోతాడా? మన దగ్గరికి రాకపోతాడా? వాడు తప్పు చేయకపోయినా వాడిని ఎలాగైనా సరే తప్పు చేసేలా చేసి వాడిని జైలుకి పంపించి తీరుతాను, జైలుకి పంపించి ఈ గుణ దగ్గరికి వచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటాడు గుణ. ఇంతలో దినేష్ అయితే బయటకు వస్తాడు. ఏ దినేష్, ఏంటయ్యా నువ్వెందుకు బయటకు వచ్చావు? వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఆ రోహిణి ఇలా చూసిందంటే నిన్ను నన్ను కూడా చంపేస్తుంది, మనిద్దరం నాటకం ఆడుతున్నామని తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు గుణ. అయితే అమ్మో, ఆ ముఖానికి మాస్క్ పెట్టుకొని ఆ గదిలో నేను ఉండలేకపోతున్నాను, అలా బార్కి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటాడు. దినేష్ అయితే, రోహిణి డబ్బులు ఇచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు, తర్వాత నేను పంపిస్తాను అని అంటూ ఉంటే, ఏంటి బాస్ ఇంకా రోహిణి డబ్బులు తీసుకొస్తుందని అనుకుంటున్నావా? నేను డబ్బులు అడిగితేనే ఇస్తాను, అదిగో ఇస్తానని చెప్పి నీ చేత నన్ను కిడ్నాప్ చేయించింది, అంత ఈజీగా డబ్బులు ఇస్తుంది అనుకుంటున్నావా? తన గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు అని అంటూ ఉంటాడు దినేష్. అయితే అప్పుడు ఇక గుణ అయితే, నా గురించి ఆ రోహిణికి తెలీదు, ఆ రోహిణికి నేను ఎలా గుణపాఠం చెప్పాలో, తన దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేలాగా చేస్తాను, భయమేంటో దానికి రుచి చూపిస్తాను, ఈ గుణ మాటలకి గనగన వణికిపోయేలా చేస్తాను అంటూ ఇక రోహిణిని భయపెట్టాలని గుణ అయితే అనుకుంటూ ఉంటాడు. మీనా పుట్టింటి వాళ్ళందరూ కూడా ప్రభావతికి క్షమాపణ చెప్పడానికి కామాక్షి ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఇక ప్రభావతి అయితే ముఖం తిప్పుకొని కూర్చొని ఉంటుంది. వీళ్ళొచ్చారు అని అంటూ ఉంటాడు బాలు. చూశాను అని ప్రభావతి అంటుంది. వదిన గారు అని పిలుస్తూ ఉంటుంది పార్వతి. అయినా సరే ప్రభావతి అయితే మాట్లాడదు. ఆవిడ నిన్ను పిలుస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే నాకు వినపడుతుంది, అయినా నాకు వాళ్ళతో మాట్లాడాలని లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే నేను నీ కొడుకుగా రాలేదు, వాళ్ళ ఇంటి అల్లుడుగా వచ్చాను అని అంటూ ఉంటాడు బాలు. నువ్వు వాళ్ళ ఇంటి అల్లుడువైనా ఎవరైనా సరే నేను వాళ్ళ ఇంటి వాళ్ళతో ఏమీ కూడా మాట్లాడను, ఎవరు కూడా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో నల్లులు బల్లులు వేటితో కూడా నేను మాట్లాడను అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి అయితే, మీకు కోపం రావడంలో అర్థముంది వదిన, ఈరోజు మీరు కేసు వాపస్ తీసుకుని ఉండకపోతే శివ భవిష్యత్తు ఏమైపోయేదో అంటూ పార్వతి అయితే చాలా బాధపడుతూ క్షమాపణ అడుగుతుంది. అప్పుడే మీనా అయితే, మేమందరం కూడా మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చామత్తయ్య, దయచేసి మాతో మాట్లాడండి అని అంటూ ఉంటుంది మీనా. ఈరోజు మీరు పెద్ద మనసు చేసుకొని కేసు వాపస్ తీసుకొని ఉండకపోతే మా శివ జీవితం నాశనం అయిపోయేది అని అంటూ ఉంటుంది పార్వతి. అయితే ఇంతలో కామాక్షి
మీ మీద జాలితో ఏం తీసుకోలేదు, 2 లక్షలు మింగి తీసుకుంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో. తర్వాత శివ అయితే నన్ను క్షమించండి, నిజంగా నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటాను, ఏదో కోపంలో చేశాను, ఇక మీదట ఇలాంటి తప్పులు ఇంకెప్పుడూ కూడా చేయను అని కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే శివని చూసి ఇక తను శివ కోపాన్ని అంతా కూడా తలుచుకుంటూ ఉంటుంది. ఒకవేళ క్షమించకపోతే తన వెనకాల కత్తి పట్టుకొని ప్రభావతి అంటూ శివ తరుముకు రావడం అంతా కూడా గమనిస్తూ ఊహించుకుంటూ ఉంటుంది. ఇక అలా ఊహించుకొని షాక్ అయిపోతూ ఇప్పుడు వీణ్ణి క్షమించకపోతే తర్వాత మళ్ళీ నన్ను ఇలా రౌడీలాగా వెంటాడుతాడేమో, ఇప్పుడు క్షమించేస్తాను అని మనసులో అనుకొని సరేలే, జరిగిందేదో జరిగిపోయింది, నిన్ను నేను క్షమించాను, ఇక మీదటన్నా బుద్ధిగా చదువుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి. చాలా థ్యాంక్స్ అండి, మీరే గనక కేసు వాపస్ తీసుకోకపోతే ఈరోజు నా చదువు ఆగిపోయేది, నా భవిష్యత్తు అంతా కూడా పోయేది అని అంటూ ఉంటాడు శివ. మా బావ దయ వల్ల ఈరోజు నేను ఈ పరిస్థితిలో నిలబడ్డాను, లేకపోతే ఏమైపోయేవాణ్ణో అని అంటూ ఉంటే వాడేం చేశాడు, కేసు వాపస్ తీసుకొని అంతా చేసింది నేను, వాడేం చేశాడు, వాడేమీ చేయలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును వదిన గారు, కేసు వాపస్ తీసుకొని మా జీవితాల్ని నిలబెట్టింది మీరే, ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు కూడా నా కొడుకు చేయకుండా నేను చూసుకుంటాను, పెద్ద మనసుతో మీరు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోండి, అన్నయ్య గారు ఒంటరిగా ఉంటున్నారు అని అంటూ ఉంటుంది పార్వతి. అయితే తర్వాత ఇక పార్వతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, ఏమ్మా ఇంకా కోపం తగ్గలేదా, ఇంటికి వస్తావా లేదా అని అంటూ ఉంటే, ఈ వయసులో నా కాపురాన్ని కూల్చేశారు కదరా, మీ భార్యాభర్తలకి సంతోషంగా ఉంది కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. మేమేమన్నా ఇంట్లో అలిగి వచ్చామని చెప్పామా, అయినా నువ్వు ఇప్పుడు రాకపోతే చాలా నష్టపోతావులే అని అంటూ ఉంటాడు బాలు. పదమీనా, మనకి చాలా పనులున్నాయి, ఊరి నుంచి బామ్మ వస్తుంది కదా అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఏంట్రా మీ బామ్మ రావడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే అవును, నీకు చాలా నష్టం జరిగిపోతుందమ్మా, నీ 5వ తనానికి అంతా కూడా నష్టం జరిగిపోతుంది అని అంటూ ఉంటే, 5వ తనానికి ఏంట్రా, మీ బామ్మ నీకు ఆస్తి రాసి మా ఇద్దరికి విడాకులు ఏమన్నా ఇప్పిస్తానని చెప్పిందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. లేదమ్మా, నానమ్మ అలా చెప్పలేదు, ఎంతసేపు ఆస్తుల గురించి ఆలోచిస్తావు తప్ప నాన్న గురించి ఎందుకు ఆలోచించవు నువ్వు, నాన్న నీకు దూరం అయిపోతున్నాడు, నాన్నకి 2వ పెళ్లి చెయ్యాలని నానమ్మ నిర్ణయించుకుంది, నాన్న గురించే చిన్నప్పటి నుంచి కూడా నాన్నని ఆరాధిస్తూ తప్పించిపోతూ నాన్నే దేవుడిగా భావిస్తూ ఉన్న ఆ నీలవేణికి ఇచ్చి నాన్నని పెళ్లి చేయాలనుకుంటుంది, నాన్న ఇక ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటాడు. ప్రభావతి ప్రతిసారి కూడా కోపగించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్నప్పుడల్లా నా కొడుకు చాలా బాధపడుతున్నాడు, అందుకని నేను నా కొడుక్కి నీలవేణి ఇచ్చి పెళ్లి చేస్తాను, నీలవేణికి సత్యం అంటే ప్రాణం, దేవుళ్లాగా పూజిస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే నానమ్మ ఇలాగే చెప్పింది అని అనగానే, అయ్యో వదిన, నీ జీవితం నాశనం అయిపోతుందా అంటూ కామాక్షి పెద్దగా అరుస్తుంది. అయినా ఈ వయసులో మీ నాన్నకి పెళ్ళేంట్రా, మీ నాన్న ఏమి చేసుకోరు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఎందుకు చేసుకోరమ్మా, నీతో వేగి ఉన్నారు, ఇప్పుడు తనని ఆరాధించే నీలవేణిని ఎంతో కొంత నాన్న కూడా ప్రేమించే ఉంటారు కదా, ఇప్పుడు అవకాశం వచ్చింది, పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడు ఒకవేళ కోర్టులో కేసు వేసినా నాన్నే నెగ్గుతారు తప్ప నువ్వు నెగ్గవు కదా అని అంటూ బాలు అయితే ప్రభావతికి చుక్కలు చూపిస్తాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, రే ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునమ్మా నేను చెప్పేది నిజం, అసలే పెళ్లి పనులన్నీ కూడా నన్ను మీనానే చూసుకోమంది, మీనా పద మా చిన్న పిన్నికి మనం ఇప్పుడు షాపింగ్ కూడా మనమే చెయ్యాలంది, ఎన్ని పనులున్నాయో, మా నాన్నని పెళ్లి కొడుకు చెయ్యాలి, వెళ్దాం పద అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక బాలు మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక బాలు మాటలకి షాక్ అయిపోతూ అప్పుడు ఇక ఏంటి కామాక్షి ఇదంతా అంటే, చూడదునా అసలే సవతి పోరు, నువ్వు గనక ఇంటికి వెళ్ళకపోతే ఇలాగే మా ఫ్రెండ్లో ఒకళ్ళకి ఇలాగే జరిగింది, కొత్త పెళ్ళాం వచ్చాక పాత పెళ్ళాన్ని పని మనిషిగా చూడడం మొదలుపెట్టాడు,
ఇంటి కోడళ్ళు కూడా అలాగే చూశారు. ఇంటి కోడళ్ళు కూడా ఆమెని పని మనిషిని చేసి గిన్నెలు తోమించి బట్టలు ఉతికించి ఇంట్లో పనులకే వాడేవాళ్ళు తప్ప ఎప్పుడూ గౌరవించేవాళ్ళు కాదు అని కామాక్షి అయితే చెప్తుంది. అప్పుడే ఇక మీనా తన చేత గిన్నెలు తోవించడం బట్టలు ఉతికించడం అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ప్రభావతి అయితే మా కొత్త అత్తయ్య మిమ్మల్ని గిన్నెలు తోమని చెప్పారు, దగ్గరుండి తల మెరిసేలా తోవించమన్నారు అని మీనా అయితే బెదిరించి గిన్నెలు తోమించడం, తర్వాత ఇక బట్టలన్నీ కూడా వేసేసి ఇంట్లో వాళ్ళందరి బట్టలు నువ్వే ఉతకాలి, ఎందుకంటే మా కొత్త అత్తయ్య బట్టలేమో తను వాషింగ్ మిషన్లో వేసుకుంటుంది, కాబట్టి నువ్వే ఇదంతా చెయ్యాలి అని అంటూ మీనా చెప్పడం, ఇదంతా కూడా గుర్తు చేసుకొని అమ్మో ఆ జీవితం నాకొద్దు, నేను వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాను అని బ్యాగు తీసుకొని పరుగున ఇక ప్రభావతి అయితే ఇక బయలుదేరుతుంది. తర్వాత ఇక రోహిణి విద్యా దగ్గరికి వెళ్ళి శివ మీద కేసు మా అత్తయ్య వాపస్ తీసుకుందని చెప్తూ ఉంటుంది. ఏంటి, కేసు వాపస్ తీసుకున్నారా? అంత ఈజీగా కేసు ఎలా వాపస్ తీసుకుంది? బాలు మీనా ఏదైనా ప్లాన్ చేసి కేసు వాపస్ తీసుకునేలా చేశారా అని విద్య అడుగుతూ ఉంటే, కాదు, ఏదో మొత్తానికి జరిగింది. అత్తయ్య అంత ఈజీగా కేసు వాపస్ తీసుకోరు. మావయ్య వెళ్ళి పిలిస్తే కూడా రాని అత్తయ్య మరి ఎందుకు కేసు వెంటనే వాపస్ తీసుకున్నారో నాకు తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఏదో జరిగింది అని అంటూ ఉంటే, అంటే ఇప్పుడు బాలు మీనాకి సమస్యలన్నీ తీరిపోయాయా అని అంటూ ఉంటే, బాలు మీనా సమస్య తీరిపోయింది, ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని అనగానే, అంటే సమస్యలు తీరిపోయి ఇప్పుడు వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటారనమాట అని అంటూ ఉంటుంది విద్య. అసలు వెంటే ఈ మధ్య వాళ్ళిద్దరూ రొమాన్స్ అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు, వాళ్ళిద్దరు జోడీ బాగుంటుంది, నాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ అంటే చాలా ఇష్టం అని విద్య వాళ్ళని పొగుడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని ఇరికించాలనుకున్నావు, బాలు మీనాని బయటికి గెంటేసి నువ్వు నీ భర్త సంతోషంగా ఉండాలనుకున్నావు, కానీ అంతా కూడా రివర్స్ అయిపోయింది, మొత్తం అందరూ కూడా చక్కబడిపోయారు అని అంటూ ఉంటుంది విద్య. అయితే అవునే, కానీ ఏదోటి చెయ్యాలి, చేసి అసలు అత్త ఎందుకు కేసు వాపస్ తీసుకుందో తెలుసుకోవాలి, కామాక్షి పిన్ని దగ్గరికి వెళ్ళి అడగాలి అంటూ రోహిణి అయితే మాట్లాడుతుంది విద్యతో. అప్పుడే ఇక గుణ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు రోహిణికి. గుణ ఫోన్ చేసి రోహిణితో, ఏంటి డబ్బు అరేంజ్ చేసావా అని అడుగుతూ ఉంటే, నాకు ఒకరోజు టైం ఇవ్వు, తప్పకుండా నేను తీసుకొస్తాను రోహిణి గుణతో చెప్తుంది ఫోన్లో. అప్పుడే గుణ ఇంకా ఎక్కువ టైం లేదు, డాక్టర్లు 7 రోజులు మాత్రమే టైం ఇచ్చారు, తర్వాత బ్రతకడని చెప్పారు, కాబట్టి నువ్వు వెంటనే డబ్బులు అరేంజ్ చేసుకో, లేకపోతే అందరం ఇరుక్కుంటాము అని గుణ అయితే బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే ఇదేంటి ఈ గుణ ఫోన్ చేస్తే ఆ దినేష్ గారు కానీ పోయాడేమో అనుకున్నాను అని అంటూ ఉంటుంది విద్య. ఏం మాటలే నువ్వు, నోటి వెంట మంచి మాటలు రావా నీకు అని రోహిణి అయితే తిడుతుంది విద్యాని. ఇప్పుడు 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని అడుగుతూ ఉంటుంది విద్య. నా దగ్గర 50,000 ఉన్నాయి, మిగతా 1,50,000 నేను ఎక్కడికి నుంచైనా తీసుకురావాలి. మనోజ్ని అడిగితే మనోజ్ ఇవ్వడు, మనోజ్కి డౌట్ వస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే తర్వాత ఇక రోహిణి ఇంటికైతే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ప్రభావతి కూడా అప్పుడే ఇక ఇంటికి వస్తుంది. గేటు బయటే ఉండి నా అంతటా నేనొస్తే చులకనైపోతాను, ఇప్పుడు లోపలికి ఎవరైనా తీసుకువెళ్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి బయట నుంచి ఆలోచిస్తూ వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ని మనోజ్ మీదకి విసిరి కొడుతుంది. అప్పుడే మనోజ్ అయితే ఏంటిదంతా అని అంటూ ఉంటాడు. సారీ మనోజ్, చూసుకోలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. ఈ మధ్య నువ్వేంటి ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటున్నావు, ఏం జరిగింది అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అసలు ఏం జరిగింది, ఏం జరగలేదు మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి అలా అన్న తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే మనోజ్కి ఫోన్ చేస్తుంది. అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మనోజ్. నేను ఇంటి బయట ఉన్నాను, మీ ఇద్దరు కూడా ఎవరికి తెలియకుండా బయటికి రండి అని ప్రభావతి అంటుంది. అప్పుడు ఇక మనోజ్ రోహిణి బయటకు వస్తారు. ఏంటత్తయ్య ఇక్కడ వరకు వచ్చి ఇక్కడే ఆగిపోయారేంటి, లోపలికి రండి అని అంటూ ఉంటుంది రోహిణి.
ఇప్పుడు నా అంతట నేనే వస్తే వాళ్ళు నన్ను చులకనగా చూస్తారు. మీరు నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొస్తున్నట్టు చేత్తో లాక్కెళ్ళండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీ ఇంట్లోకి మీరు రావడానికి సందేశిస్తారేంటి అత్తయ్య? మీరు ఇంట్లో లేకపోతే అసలు ఇంట్లో ఎవరో లేనట్టు, ఎంతమందో లేనట్టు ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి. నీకు అనిపిస్తుంది కానీ ఎవరైనా అలా అనుకున్నారా? ఎవ్వరు కూడా అనుకోవడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మనోజ్ అయితే సరేలేమ్మా నువ్వు రా లోపలికి రామ్మా అని అంటూ ఉంటాడు. నేను రాను అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఆ సౌండ్లు విని మీనా వచ్చేసింది. మీనా మా అమ్మ, తొందరగా రా. చూసావా ఆ గొంతు? అబ్బా ఆ గొంతు విని ఎన్ని రోజులయ్యింది అని అంటూ ఉంటాడు బాలు. నాన్న అందరూ రండి, అమ్మ వచ్చేసింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక గుమ్మం దగ్గర ఆగిపోయి ఉంటుంది. ఇక ప్రభావతి అయితే అదేంటి గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకుండా అక్కడే ఆగిపోయావు అని అడుగుతూ ఉంటాడు బాలు. నీకోసం ఈ కుర్చీ, పాపం ఈ కుర్చీలో కూర్చే బరువైన మనిషి లేదేంటి, కుర్చీలో కూర్చోవడం లేదేంటని కుర్చీ బెంగ పెట్టుకుంది అని అంటూ ఉంటే రే మీకేం బెంగ ఉందిరా, మీరు బాగానే ఉన్నారు కదా, పాపం రోహిణి మనోజే నా మీద బెంగ పెట్టుకున్నారు అని అంటూ ఉంటే రోహిణి బెంగ పెట్టుకుందాం, 3 పూటలా బాగానే తింటుంది కదా అని అంటూ ఉంటుంది శృతి. వండి వార్చేది నేనే కదా, బాగానే మింగుతుంది కదా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రోహిణి అలా చూస్తూ ఉండిపోతుంది వాళ్ళిద్దరి వైపు. ఏంటి నాన్న మీ భార్యావతి అక్కడే గుమ్మం దగ్గర ఆగిపోతే లోపలికి రమ్మని చెప్పవేంటి, చెప్పండి నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అయినా మన ఇంటికి మనం రావాలి వెళ్ళాలి అని అనుకోవడం ఏంట్రా, ఒకళ్ళు పిలవాలేంటి, అసలు ఇంట్లో నుంచి తను వెళ్ళిపోవడమే తప్పు. సరే తప్పు చేసింది కదా వదిలేసేయి, తను వచ్చిందంటే తననేమన్నా బొట్టు పెట్టి హారతి పెట్టి పిలవాలా, తన ఇంట్లోకి తను రావడానికి నేనేమీ అడ్డుపడలేదే, తనని వెళ్ళమని కూడా ఆ రోజు నేను చెప్పలేదు అని అంటూ ఉంటే మీనా మా నాన్న సిగ్నల్ ఇచ్చేశాడు, వెళ్ళి హారతి తీసుకురా అని అంటూ ఉంటాడు బాలు. ఇక ముగ్గురు కోడళ్ళు కూడా ప్రభావతికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి కూడా పోవాలి మా అమ్మకి, పెద్ద పెద్ద గొంతెత్తి ఆ వీధి చివరి దాకా వినపడేలా అరవాలి రేపటి నుంచి అని బాలు అయితే అంటాడు. తర్వాత ఇక లోపలికైతే వచ్చేస్తుంది ప్రభావతి. లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక బాలు సత్యం చేతిలో చెయ్యి వేసి అంటూ ఉంటాడు, నాన్న నువ్వు మాత్రం నానమ్మ మాటలు విని ఆ నీలాంబరిని పెళ్లి చేసుకోకు, అమ్మ ఒంటరిదైపోతుంది అని అంటూ ఉంటాయి. పెళ్ళేంట్రా అని అంటూ ఉంటాడు సైగ చేసి. అప్పుడు ఇక ప్రభావతి చూస్తుందని మరేం చేస్తాను, ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటాను అని అంటూ ఉంటాడు సత్యం. ఈ వయసులో పెళ్ళంటే నవ్వుతారు, అయినా ఈ వయసులో పెళ్ళేంటి మీకు అని అంటూ ఉంటే వయసుదేముంది, మా నాన్నకి అంత పెద్ద వయసు ఏమైపోయింది అని అంటూ ఉంటాడు బాలు. అయితే మా నాన్న నీకులాగా ముసలోడైపోయాడు అనుకుంటున్నావా అని అనగానే రే ఏం మాట్లాడుతున్నావురా, మీ నాన్నకి నాకు 10 ఏళ్ళు తేడా అని అనగానే అంటే నువ్వు అమ్మకన్నా 10 ఏళ్ళు చిన్నవాడువా నాన్న, ఈ చిన్నవాడిని నానమ్మ ఈ పులి నోట్లోకి పంపించేసింది, నువ్వేమో లేడి పిల్లలాగా అమ్మేమో పులిలాగా, జాగ్రత్తమ్మ మా నాన్న అసలే అమాయకుడు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే రే నిన్ను అని అంటూ ఇక చితకబోతుంది బాలుని. తర్వాత నేను ఇంట్లోకి వచ్చాను కానీ ఒక షరతు, ఈ మీనా పుట్టింటి వాళ్ళు అస్సలు కూడా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అసలు నువ్వు మారిపోయి వచ్చావేమో అనుకున్నాను, కేసు వాపస్ తీసుకొని వాళ్ళని క్షమించాక మళ్ళీ ఇంట్లోకి రావద్దనడం ఏంటి అని అంటూ ఉంటాడు సత్యం. అత్తయ్య అన్న దాంట్లో తప్పేముంది మావయ్య, ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోకి రాకపోవడమే మంచిది, వాళ్ళు ఏనాడు ఈ ఇంట్లోకి వచ్చి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, ఏనాడు వాళ్ళకి ఇంత గౌరవం కూడా దక్కలేదు, అలాంటప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు కూడా గౌరవాన్ని పోగొట్టుకోవడం ఎందుకు, వాళ్ళు రారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక మీనా అదే ఒప్పుకుంది కదా, ఇదే మాట మీద ఉండండి, మీనా పుట్టింటి వాళ్ళు మాత్రం ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు అని ప్రభావతి చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక రోహిణి అయితే మనోజ్తో ఇలా అంటూ ఉంటుంది గదిలో,
ఏంటి మనోజ్, అత్తయ్య అసలు కేసు ఎలా వాపస్ తీసుకున్నారు? మావయ్య చెప్తే కూడా రాని అత్తయ్య అంత సడన్గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే ఆ రోజు మావయ్య అత్తయ్య అన్న మాటలకి ఎంత బాధపడ్డారో ఆయన ముఖం చూస్తేనే అర్థమైపోయింది. అత్తయ్య ఎన్నెన్ని మాటలు అన్నారో అని. అలాంటప్పుడు మరి అత్తయ్య ఇంత తొందరగా ఎలా నిర్ణయం తీసుకుంది అని అంటూ ఉంటే, అదేంటి మా అమ్మ రావడం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే రోహిణిని అబ్బే అలాగే ఏమీ కాదు అని అంటూ ఉంటుంది. రోహిణి మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఇంకా అంతకు మించి నువ్వు ఎక్కువగా ఆలోచించినా నీకు అర్థం కాదు అని అంటూ ఉంటే, ఇంతలో ఇక బాలు మీనా ఇద్దరు కూడా పడుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు ఇక మీనా అయితే బాలుకి పాలు తీసుకొచ్చి తాగండి అని అంటూ ఉంటుంది. మీనా దిగులుగా ఉండడం చూసి, ఏంటి మీనా, వచ్చేసాడు కదా శివ, ఇంకా ఎందుకు అలా దిగులుగా ఉన్నావు? అయినా మీ పుట్టింటి వాళ్ళు ఇక్కడికి రారని ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటే, వాళ్ళు వచ్చిన అత్తయ్య ఏదో రకంగా మాటలతో వాళ్ళని బాధ పెడుతూనే ఉంటుందండి. ఏదో రకంగా వాళ్ళని దొంగతనం చేశారని, దొంగ వాళ్ళని అలా అవమానిస్తూనే ఉంటుంది. నా పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు అవ్వచ్చు, మా తమ్ముడు తప్పు చేసి ఉండొచ్చు, కానీ అందరి ముందు, నా తోటి కోడల ముందు మా అత్తగారు మా వాళ్ళని అవమానిస్తూ ఉంటే అది నేను చూసి తట్టుకోలేను. ఏ కూతురు కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళని నలుగురు ముందు తిడుతూ ఉంటే సహించలేదండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, తర్వాత ఇంకా నువ్వు మనకి అప్పుల గురించి ఆలోచిస్తున్నావు కదా, అయిన అప్పుల గురించి అని అంటూ ఉంటే, అవునండి, కారు ఈఎంఐ తీరిపోతుందని అనుకునేసరికి మళ్ళీ ఇదో కొత్త అప్పు వచ్చింది అని అంటూ ఉంటుంది. పరిస్థితులు మనకి అలాగా జరిగాయి, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు. బాలు అయితే, అలాగని మీరు నైట్ కూడా ట్రిప్పులు వేయకండి, నాకు ఒక ఐడియా వచ్చింది చెప్పమంటారా అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి ఐడియా అని అంటూ ఉంటాడు. ఏం లేదండి, పూలు డెకరేషన్కి అంటే కళ్యాణ మండపాలకి గట్రా డెకరేషన్ చేస్తారు కదా, అవి కూడా ఒప్పుకుంటే బాగుంటుందేమోనని ఆలోచన అని మీనా అయితే అంటుంది. ఆలోచన బాగానే ఉంది మీనా, కానీ ఇప్పుడు చాలా మంది కూడా ఇదేగా చేసేది, చూద్దాం మనకి ఏదైనా అవకాశం వస్తుందేమో అని బాలు అయితే అంటాడు. తర్వాత ఉదయం ఇక లేవంగానే గుణ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు రోహిణికి. రోహిణి అయితే కింద హాల్లో కిచెన్లోకి వెళ్తుంది కాఫీ తాగడానికి. అప్పుడు ఇక రోహిణి ఫోను లిఫ్ట్ చేసి మనోజ్ అయితే చెవి దగ్గర పెట్టుకుంటాడు. ఏంటి, డబ్బులు అడిగితే రేపు మాపు అంటూ జరిపేస్తున్నావు? 2 లక్షలు తీసుకొచ్చి ఇమ్మని చెప్పాను కదా. ఈ గుణ ఏదన్నా అడిగితే తొందరగా జరిగిపోవాలి. చూడు, నువ్వు మళ్ళీ నన్ను మోసం చేయాలని చూడకు. నువ్వు ఎలాంటి మోసగత్తివో నాకు తెలుసు. నీ భర్తతోనే పెళ్లి చేసుకోవడానికి ఎన్నో అబద్ధాలు చెప్పావంట కదా. మీ అత్తగారిని కూడా మోసం చేశావని ఆ దినేష్ మాతో చెప్పాడు. కాబట్టి నువ్వు నేను అడిగినట్టు 2 లక్షలు తీసుకొచ్చివ్వు, లేకపోతే నువ్వు కోటీశ్వరాలువి కాదన్న నిజాన్ని మీ అత్తగారి ముందు, మీ ఆయన ముందు బయట పెడతాను అని గుణ బెదిరిస్తూ ఇక మనోజ్తో నిజాలన్నీ చెప్పేస్తాడు. రోహిణి గురించి గుండె పగిలే నిజాల్ని తెలుసుకొని మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.